బడి గుడి గ్రంథాలయం అనేది చూడకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కూటమి పార్టీల నాయకులు విక్రయిస్తున్న కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా ఈ కూటమి ప్రభుత్వం మాత్రం కంటి తుడుపు చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని విక్రయిస్తోందని ఆరోపిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పీఠాపురం పట్టణం సీతయ్య గారి తోటలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి వారంతా ర్యాలీగా ఎక్సైజ్ స్టేషన్కు చేరుకుని అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని నినాదాలు చేశారు. ఎక్సైజ్ పిఠాపురం సీఐ వెంకటలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అధినాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కూడా ఈ రోజున అత్యధికంగా పాల్గొని జనాభాతోటి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా గౌరవ శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ నిరసన తెలియపరచడం జరిగింది. ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒక్కటే, ఇది అరికట్టండి, బడుగు బలహీన పేద ప్రజల యొక్క ప్రాణాలను కాపాడండి అనేసి మనం కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అన్ని టైమింగ్ ప్రకారం జరిగేవి. ఏ విధంగా అయితే ప్రభుత్వమే మద్యాన్ని నడిపించే విధంగా కట్టుదిట్టమైన చర్యలతో భద్రతాయుతంగా నడిపించే విధానాన్ని మీరు అభూత కల్పన చెప్పి అసత్య ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి జగన్ గారి మీద ప్రజల్లో అపోహలు రెచ్చగొట్టడం జరిగింది. మరి ఈ రోజు జరుగుతున్నది ఏంటి? ఈ రోజు ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బాధ్యులు? దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాలని తక్షణం ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి. అదే విధంగా ఈ బాధిత కుటుంబాలు చెందిన వ్యక్తులు మరణానికి కాల్కురైన కల్తీ మధ్య సిండికేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం శిక్షించాలి. ఆ విధంగా చేయకపోతే అంతే మాత్రం కాదు, ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక మరణం గాని ఇంకొక ఇబ్బంది గాని జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీ కన్సర్న్ ఒకటే, మా జగన్మోహన్ రెడ్డి గారి మా కన్సర్న్ ఒకటే, పేద ప్రజలు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉండాలి. అందుకోసం ఈ కల్తీ మద్యదారులను అక్రమ మద్యదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. వాటిని అన్నిటినీ వెంటనే అరికట్టాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. టైమింగ్స్ పాటించాలి. ఖచ్చితంగా టైమింగ్స్ పాటించాల్సిన బాధ్యత ఉంది. టైమింగ్స్ పాటించకపోవడం వల్ల మరి శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. ఆడవాళ్ళైనా ఎవరైనా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని అన్నిటినీ ప్రభుత్వము కేవలము ప్రెస్ మీట్ పెట్టో నామమాత్రపు ఎక్సైజ్ మీటింగ్లు పెట్టో చేస్తే కుదరదు. పూర్తి బాధ్యతలు ఎక్సైజ్ శాఖకి సంబంధిత శాఖలకి అప్పచెప్పి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా చేస్తేనే ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి. ప్రజల ప్రాణాలు కాపాడే వరకు, ఈ అక్రమ బెల్ట్ షాపులు అక్రమ మద్యాన్ని శిక్షించే వరకు, అక్రమ మద్యాన్ని నిలిపివేసే వరకు జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. బాధితుల పక్షాన నిలబడి అక్రమ మద్యదారులను మద్యం చేసే వ్యాపారులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేమంతా చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటాం.